అన్నయ్య అన్నయ్య బాపట్ల వెళ్తున్నావుగా, మెడికల్ షాప్ లో దగ్గు జలుబు తగ్గడానికి మెడిసిన్ ఎత్తరా అన్నయ్య. 2 రోజుల క్రితమే కా చెల్లి, అవి 2 షీట్లు ఈ 2 షీట్లు ఎత్తుకొచ్చాను, అప్పుడే మింగేసావా? అన్నయ్య ఆ 2 షీట్లు జలుబు దగ్గు 2 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పేసి మొత్తం మింగేశాను అన్నయ్య. ఎందుకంటే ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కూల్ డ్రింక్లు తాగొచ్చు కదా అన్నయ్య, అందుకని అలా చేసా. 2 షీట్లు 2 రోజుల్లో మింగేసావా? ఏం చెల్లి, అవి బఠానీలు అనుకుంటున్నావా టాబ్లెట్లు అనుకుంటున్నావా? ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్ల కోసం కకృతి పడ్డావు అనుకో ఇంకంతే చెల్లి. చెల్లి చెల్లి ఏం చెల్లి ఆ రకంగా సీరియస్ చూస్తున్నా నా ఇంకా? అన్నయ్య నేను అన్ని గుర్తు పెట్టుకుంటున్నాను, నాకు ఇంతవరకు ఇంత బంగారం కూడా చేపిలా. నువ్వేమన్నా చేపించావా బతికిపోయావే, లేకపోతే వచ్చే జన్మలో నీకు అన్నయ్య బుట్టి ఇంత ముక్కు పొడకు కూడా చేపిను. జాగ్రత్త గుర్తు పెట్టుకో. ఈ జన్మలో నీకు బంగారం చెప్పిపోతే వచ్చే జన్మలో నాకు బంగారం చేపినని చెబుతావా? నీ పిచ్చి బాగా ముదిరిపోయింది చెల్లి. ఎంత సీరియస్ గా చూసినా కానీ నీకు ఇంత ముక్కు పొడకు చేపించాలి, ఎందుకంటే నీకు ఈ రోజు రేపటికే గుర్తుండదు, అలాంటిది నీకు వచ్చే జన్మ దాకా గుర్తుండిదా? నీకు అంత సీన్ లేదు చెల్లి. అందుకనేనన్నయ్య నేనేం మర్చిపోకుండా మొత్తం డైరీలో రాసుకుంటున్నాలే. వచ్చే జన్మలో గుర్తు కోసం ఈ జన్మ నుంచే డైరీ రాసుకుంటున్నావా? అందుకే చెల్లి నిన్ను తిక్కలకోవడం అంటుంది. చెల్లి తలుపుది చెల్లి, చెల్లి తలుపుది చెల్లి. అమ్మా అన్నయ్య మళ్ళీ తాగొచ్చాడు చూడమ్మా. ఏంది చెల్లి తలుపు తీయమంటే అబద్ధాలు చదువుతున్న అమ్మకి? తలుపు తీ చెల్లి. ఆల్రెడీ తలుపు తీసారు గంట అవుతుంది అన్నయ్య, దాన్ని పుట్టుకొని ఆడుకున్నావు నువ్వు. చెల్లి చెల్లి ఎందుకు చెల్లి మీరిద్దరు ఆ రకం చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు? చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయి చెల్లి. అవసరం లేదన్నయ్య, మా పళ్ళు ఏం పుచ్చిపోవు. ఏం చెల్లి మీ పళ్ళు పుచ్చిపోవా? అదేంటి మీ పళ్ళు ఏమన్నా స్పెషల్ పళ్ళే ఏంటి? ఎందుకనంటే ఆల్రెడీ మా పళ్ళు పుచ్చిపోయినాయి అన్నయ్య. అన్నయ్య నా గాజులు బాగున్నాయా? అన్నయ్య నా పాపడి బిల్ల ఎలా ఉందన్నయ్య? అన్నయ్య నా మెళ్ళ వేసుకున్న హారం ఎలా ఉందన్నయ్య? అన్ని బాగున్నాయి అని చెప్పన్నయ్య, ఎలా ఉన్నాయి అన్నయ్య? ఏం చెల్లి నీకు గాని పిచ్చి గాని పట్టిందా ఏంది? అయ్యేం వేసుకోకుండానే బాగున్నాయి అని అడుగుతున్నావు? అవన్నీ వేసుకోలేదని నాకు తెలుసు అన్నయ్య, అసలు ఉంటే నాకు వేసుకోవడానికి. అట్టనే చేపిస్తావని చెప్పేసి 1-2 సార్లు అడుగుతున్నా, ఇప్పుడు కానీ చేపిస్తావా లేదా? పెద్ద ప్లానే వేసావు చెల్లి, నువ్వు ఎంత అడిగినా కానీ నేను చేపించెల్లి. అన్నయ్య అన్నయ్య మా ఫ్రెండ్స్ అందరికి వాచి ఉందన్నయ్య, నాకు కూడా వాచి కొని అన్నయ్య పెట్టుకుంటాను. దానికి ఎందుకు చెల్లి ఎంత బాధపడతాం? ఆగుప్పుడే కొనుక్కుని వస్తా. అన్నయ్య వాచి తెచ్చేసావా? ఇటీవు పెట్టుకుంటా. ఇదిగో చెల్లి వాచి తీసుకో, ఇక రేపటి నుంచి మీ కాలేజీకి కూడా పెట్టుకెళ్ళి చెల్లి, దీంట్లో ఆడుకోవడానికి గేమ్ కూడా ఉంది. ఏందన్నయ్య పిల్లలు ఆడుకునే బొమ్మ వాచి తెచ్చి నాకు వాచి తెచ్చానని చెప్తావా? పైపెచ్చి దాంట్లో ఆడుకోవడానికి గేమ్ ఉందని చెప్తావా? నాకేమొద్దులు అన్నయ్య, నీ మొహాన్ని వేసుకొని కొట్టుకో. ఏం చెల్లి అంత దిగులుగా కూర్చున్నా? అన్నయ్య పొద్దున్నుంచి అసలు ఏం బాగాలేదన్నయ్య. ఏం చెల్లి ఎలా ఉంది? కాళ్ళని లాక్కుపోతున్నాయా? అవునన్నయ్య. తలకాయ అంత గిర్రం తిరుగుతుందా చెల్లి? అవునన్నయ్య అలానే గిర్రం తిరుగుతుంది. గుండెంత నొప్పిగా ఉందా చెల్లి? అవునన్నయ్య గుండెంత నొప్పిగానే ఉంది, నువ్వు చూస్తున్న కానించి ఇంకొంచెం ఎక్కువ నొప్పి పుడుతుందన్నయ్య. కడుపులో అంత తిప్పి వాంతొస్తున్నట్టుందా చెల్లి? అవునన్నయ్య కడుపులో అంతా తిప్పి వాంతొస్తున్నట్టే ఉంది. అన్నయ్య అవన్నీ ఉన్నాయి అన్నయ్యకి ఎలా తెలుసు అన్నయ్య? నువ్వు చూస్తున్న కానించి అవన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. ఇవన్నీ ఉంటే ఏమన్నా అయితే అన్నయ్య? అన్నయ్య నాకేమైందో చెప్పన్నయ్య. చెల్లి అవన్నీ ఉంటే అసలు ఏం కాదు చెల్లి. ఏందన్నయ్య ఏమి లేదంటావు? నువ్వు చెప్పిన అన్ని ఉన్నాయని చెప్పాక. చెల్లి అవన్నీ ఎవరికి ఒకేసారి ఉండవు చెల్లి, నువ్వు సాయంత్రం అయింది కదా ఇంటికాడ పని చేయాల్సి వచ్చిందని నీకు అలా అనిపిస్తుంది అంతే. వెళ్ళి ఇంటికాడ పని చేయపో, అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. ఏం చెల్లి మెడ అట్టా పట్టుకుని కూర్చున్నా, ఏమైంది ఆ మెడకి? అన్నయ్య మెడంతా ఒకటే నొప్పి అన్నయ్య నాకు. అంత బాధపడతాం ఎందుకు చెల్లి, జంటు బాగా రాసుకోవచ్చుగా తగ్గిద్ది. అన్నయ్య జండు బాగా రాసుకున్నా ఈ నొప్పి తగ్గదన్నయ్య నాకు. సరే డాక్టర్ని పిలిచి ఇంజక్షన్ టాబ్లెట్లు ఇప్పినా? అన్నయ్య ఇంజక్షన్ కి టాబ్లెట్లకు కూడా తగ్గదన్నయ్య ఈ మెడ నొప్పి. మరేం చేస్తే తగ్గించాలి మెన్నొప్పి? అన్నయ్య మెడలో 10 సవర్ల బంగారం హారం వేస్తే దెబ్బమ్మటికి తగ్గిపోయింది అన్నయ్య నాకు. ఇంకా మెడ నొప్పి ఎప్పుడూ రాదు, చేపిస్తావా? 10 సవర్ల హారం అయితే మెన్నొప్పి తగ్గిద్దా? నీ తగ్గపోయినా పర్లేదు చెల్లి, అలాగే ఉండు. చెల్లి చెల్లి మనం ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్ అన్నయ్య? మ్యాక్స్ గేమ్ చెల్లి. మ్యాక్స్ గేమా? అట్టయితే నేనే గెలుస్తా. బెట్ ఎంత అన్నయ్య? బెట్ 100 రూపాయలు చెల్లి, ఎవరు స్పీడ్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి, సరేనా? నువ్వు తర్వాత చీటింగ్ చేస్తావన్నయ్య. నీ 100 తీసి ఆడబెట్టు. ఇదిగో నా 100. ఇదిగో చెల్లి నా 100. ఫస్ట్ నువ్వు అడుగన్నయ్య, నేను చెప్తాను, తర్వాత నిన్ను అడుగుతాను. సరే చెల్లి నేనే అడుగుతా ఫస్ట్. 12 ఐదులు ఎంత చెల్లి? ఓ
అంతేనా 60 అన్నయ్య. ఓ ఓకే, తర్వాత నువ్వు అడిగి చెల్లి, నేను చదువుతాను. సరేలే అన్నయ్య, నీకెటు మ్యాథ్స్ రాదుగా, చిన్నయ్య అడుగుతాలే. 6 ఎంత అన్నయ్య? 6 చెల్లి 66 చెల్లి, 200 లాయే, నేనే స్పీడ్ చెప్పా. అదేంటన్నయ్య, 6 36గా 66 చెప్పావు. నువ్వు తప్పు చెప్పావన్నయ్య, ఆ 100 నాయి. మనకేమేం చెల్లి, ఎవరు స్పీడ్ చెబితే వాళ్ళకి, అంతేగాని రైటా రాంగ్ అని కాదు. నేను స్పీడ్ చెప్పాను కాబట్టి ఈ 100 రూపాయలు నాదే చెల్లి. నీతో అంతేనన్నయ్య, ప్రతిసారి నువ్వు చీటింగ్ చేస్తావు. నా 100 నాకు ఇవ్వు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.